హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. నెగిటివ్గా ఆలోచిస్తే మనకి అన్ని చెడే జరుగుతుంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. అది ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అతనికి కొత్తగా పెళ్ళయింది. అతను ఒక జాబ్ చేస్తున్నాడు. ఇంట్లో అత్త కోడళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పడట్లేదు. కారణం, వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు నెగిటివ్గా ఆలోచనలు పెంచేసుకున్నారు. ఈమె నా మీద పెత్తనం చేస్తుందా అని కోడలు, అరే నిన్నగాక మొన్న వచ్చి నా కొడుకుని ఎక్కడ వల్లో వేసుకుంటుందని అత్త. ఈ రకంగా ఆలోచించుకుంటూ వాళ్ళకి ఒకరంటే ఒకరికి పడనంతగా తయారైపోయారు. ఆఫీసు నుంచి భర్త రాగానే భార్య, ఏమండి మీ అమ్మ పద్ధతి బాగలేదని, నన్ను చీటికి మాటికి అరుస్తుందని కంప్లైంట్లు. ఇటు అత్త చూస్తే కొడుకుతో, ఎరా నీ కోడలు ప్రవర్తన సరిగా లేదు అని ఇలా అతన్ని విసుగు పుట్టేలా తయారు చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి. అతను ఏమి చేయాలి? ఒకవైపు తల్లి, ఒకవైపు భార్య. ఏమీ అర్థం కావట్లేదు. ఈ కోడలికి ఇది ఎంత దూరం వచ్చిందంటే, ఎలాగైనా సరే అత్తను చంపేద్దాం అనే కాడికి వచ్చేసింది. ఇక భర్త తన మాట వినట్లేదని విసుగు చెంది పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ ఆ అమ్మాయి నాన్నగారి ఫ్రెండ్ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అంటే ఊళ్ళో అందరికీ సలహాలు అవి ఇవి ఇస్తుంటారు. అతని దగ్గరకు వెళ్ళింది, విషయం అంతా చెప్పింది. మా అత్తగారిని ఎలాగైనా చంపేద్దాం అంకుల్ అన్నారు. ఖచ్చితంగా చంపేద్దామమ్మా, నువ్వేం దిగులు పడకు అని ఒక బాటిల్ ఇచ్చాడు. ఆ బాటిల్లో విషం ఉంది. అయితే ఇది ఒకేసారి ఇవ్వకుండా రోజు అన్నంలో ఒక్కొక్క డ్రాప్ వేయమ్మా, నీ మీద అనుమానం రాకుండా. 1 నెలలో మీ అత్తగారు చనిపోతారు, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని సలహా ఇచ్చాడు. ఆమె ఎగిరి గంతేసింది ఆనందంలో. ఆ పెద్ద మనిషి ఇంకొక మాట కూడా చెప్పాడు, కానీ ఈ 1 నెల రోజులు మీ మీద అనుమానం రాకుండా ఉండేందుకు మీ అత్తగారిని ప్రేమగా చూసుకో, చాలా ప్రేమగా. మీ కన్న తల్లిని ఎలా చూసుకుంటావో అంతకంటే ప్రేమగా మీ అత్తగారిని చూసుకోమ్మా అని చెప్పి పంపించాడు. కోడలు ఆనందంతో తిరిగి అత్తగారింటికి వెళ్ళింది. డైలీ ఒక డ్రాప్ అన్నంలో కలుపుతూ, తనే అన్నం వడ్డిస్తూ, అత్తగారి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ, ప్రతి చిన్న విషయంలో కూడా అత్తగారిని లేవనీయకుండా పనులు చేసి పెడుతూ కాలం గడుపుతుంటే అత్తగారు చాలా సంతోషిస్తున్నారు. నా కోడల్లో ఇంత మార్పా, ఏమైందబ్బా అని చాలా ఆనందపడుతుంది. ఈ విధంగా కోడల మీద ఎవరన్నా అత్తకి ఏమన్నా చాడీలు చెప్పినా అత్త, ఏయ్ నా కోడలు బంగారం అని వారి మీదకి గొడవకి వెళ్తుంది. అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చేసింది. ఇద్దరి మధ్య పాజిటివ్ వచ్చేసి ఒకరంటే ఒకరికి ప్రేమ ఎక్కువైపోయింది. ఎవరిని ఏమన్నా అన్నా కూడా ఒప్పుకునే పరిస్థితిలో లేరు, అంత ప్రేమగా ఉంటున్నారు. 1 నెల రోజులు దగ్గర పడేసరికి కోడలికి టెన్షన్ ఎక్కువైంది. అయ్యో, ఇంత మంచి అత్తగారిని నేను చంపుకుంటున్నానా అని వేదన చెందింది. నేను మా అత్తగారిని కాపాడుకోవాలి, ఇంత మంచి అత్త నాకు దొరుకుతుందా మళ్ళీ
అని తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ పెద్ద మనిషిని కలిసి, అంకుల్ అంకుల్ మా అత్తగారిని ఎలాగైనా బ్రతికించండి, ఆమె చాలా మంచిది, నేనే అనవసరంగా తొందరపడ్డాను, ఈ 4 రోజులు విషం ఇచ్చేసాము, ఆమె చనిపోతుందంటే నా మనసు తట్టుకోలేకుంది, అంకుల్ ప్లీజ్ ఆమెను కాపాడడానికి వేరే మందు ఏమన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పింది. ఆ పెద్ద మనిషి చాలా సంతోషిస్తూ, చూడమ్మా మీ అత్తగారికి ఇచ్చింది విషం కాదమ్మా, బలానికి టానిక్ ఇచ్చానమ్మా, ఈ 4 రోజుల్లో ఈ మార్పే నేను చూడాలనుకున్నాను, చూశాను, చాలా ఆనందంగా ఉన్న తల్లి, వెళ్ళి హాయిగా కాపురం చేసుకోమ్మా అని చెప్తే ఆ అమ్మాయి చాలా సంతోషంతో తిరిగి వెళ్ళిపోయి చాలా చక్కగా వాళ్ళ కాపురం ఆనందంగా గడిపారు. సో ఇదండి, బాగుంది కదా. ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టే ఉంటుంది. మనం అవతల వారిని చెడుగా ఆలోచిస్తే వాళ్ళు ఏ పని చేసినా మనకి చెడుగానే కనిపిస్తుంది. కాబట్టి నెగిటివ్గా ఆలోచించడం మానేయండి. పాజిటివ్ ఈజ్ బెటర్. ప్రతి మనిషి గురించి మంచిగా ఆలోచించండి. థ్యాంక్ యూ.